సీక్వెన్స్ అండ్ సిరీస్లో కంటిన్యూషన్ నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. కొద్దిగా థియరిటికల్ క్వశ్చన్ లెంతీ ఉంది కానీ ప్రాబ్లం డిఫికల్ట్ కాదు, కొద్దిగా అర్థం చేసుకోవాలి. సమ్ ఆఫ్ ఐడెంటికల్ బాల్స్ అరేంజ్డ్ ఇన్ ఏ రోస్ టు ఫార్మ్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యే విధంగా రో వైజ్గా అరేంజ్ చేస్తున్నాడు. ఫస్ట్ రోలో ఒక బాలే ఉంది, సెకండ్ రోలో 2 బాల్స్ ఉన్నాయి, అండ్ సో ఆన్. అంటే ఇలా థర్డ్ రోలో 3 బాల్స్, ఫోర్త్ రోలో 4 బాల్స్ ఇలా ఉన్నాయి. సో nth రోలో n బాల్స్ ఉంటాయి. అప్పుడు ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దీనికి 99 మోర్ ఐడెంటికల్ బాల్స్ యాడెడ్. సో ఆ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఫామ్ అయింది మొత్తం. సో ఎన్ని సైడ్స్ అక్కడ ఎన్ని ఉన్నాయి, రోస్ n రోస్ ఉన్నాయి. సో ఫస్ట్ రోలో ఒక బాల్, సెకండ్ రోలో 2 బాల్స్, థర్డ్ రోలో 3 బాల్స్, nth రోలో n బాల్స్. అయితే అవి ఎన్ని బాల్స్ ఉన్నాయో మనకైతే ప్రజెంట్ తెలియదు, ఎందుకంటే ఎన్ని రోస్ ఉన్నాయో తెలియదు కాబట్టి. సో దానికి 99 బాల్స్ యాడ్ చేస్తే అప్పుడు ఆ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ ఏమైంది, ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఏ స్క్వేర్ ఫామ్లో అరేంజ్ చేయొచ్చు. ఊ సైడ్, మళ్ళీ ఆ సైడ్ ఎలా ఉంది అంటే ఊ సైడ్ అంటే స్క్వేర్ ఈచ్ సైడే కదా, సేమే కదా, కంటైన్స్ ఎగ్జాక్ట్లీ 2 బాల్స్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఈచ్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో ఈచ్ సైడ్కి ఎన్ని బాల్స్ ఉంటాయి? సో ట్రయాంగిల్ ఈచ్ సైడ్ అంటే ఒక్కొక్క సైడ్లో లెంత్ వేరే ఉంటుంది కదా, కానీ ఇక్కడ ఏమన్నాడు ఈక్వలేట్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి ఆల్ సైడ్స్ సేమే ఉంటాయి. కాబట్టి మనకి nth రోలో హారిజాంటల్లో మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయి, nth రోలో n బాల్స్ ఉన్నాయి కాబట్టి సో దాని సైజ్ ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఎన్ఏ అవుతుంది. ఒక లెంత్ ఎన్ అయితే రిమైనింగ్ కూడా ఎన్ఏ అవుతాయి. ఇప్పుడు 99 బాల్స్ యాడ్ చేస్తే అది స్క్వేర్ ఫామ్ అయింది. దాని సైజ్ ఏంటంటే n-2, అంటే 2 లెస్ దాన్ అంటే n-2నే కదా, కాబట్టి ఈచ్ రోలో అక్కడ ఎన్ని ఉంటాయి, n-2 బాల్స్ ఉంటాయి, అది స్క్వేర్గా ఫామ్ అయింది. దెన్ నెంబర్ ఆఫ్ బాల్స్ యూజ్డ్ టు ఫార్మ్ ఈక్వలేట్ ట్రయాంగిల్. ఈక్వలేట్ ట్రయాంగిల్ ఫామ్ చేయడానికి నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని కావాలి అని అడిగాడు. సో ఫస్ట్ మనం ఈక్వలేటెడ్ ట్రయాంగిల్లో ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ రోలో ఒక బాలు, సెకండ్ రోలో 2 బాల్స్, సో అన్నీ సేమ్ సైజ్ అనుకోండి, థర్డ్ రోలో 3 బాల్స్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సపోజ్ 3A అనుకోండి, అప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది 3 యూనిట్స్, అంటే ఒక బాల్ సైజుని 1 యూనిట్ అనుకుందాం, అప్పుడు 3 యూనిట్స్ అవుతుంది. ఇటు కూడా అంతే కదా, కాబట్టి ఇటు లెంత్ ఏమవుతుందో ఇటు ఎన్ అయితే ఇటు కూడా ఎన్ఏ అవుతుంది, ఎటు చూసినా ఎన్ఏ అవుతుంది. సో ఇప్పటికి ఇప్పుడు ఏంటి, మొత్తం ఎన్ని రోస్ అన్నాడు, ఇక్కడ n రోస్ అన్నాడు కాబట్టి మనకి ట్రయాంగిల్లో ఇప్పుడు ఇక్కడ 3 యూనిట్స్, ఒకవేళ 3 బాల్స్ ఈచ్ బాల్ సైజ్ 1 యూనిట్ తీసుకుంటే 3 3 3 3 అవుతుంది. కాబట్టి మనకి n రోస్ కాబట్టి అప్పుడు సో ఈ సైడ్ లెంత్ ఎంత, n యూనిట్స్ అవుతుంది. సరే నెంబర్ ఆఫ్ బాల్స్ ఏంటో చూద్దాం. సో మొత్తం ఎన్ని బాల్స్ యూజ్ చేసాం అంటే ఎన్ని బాల్స్ యూజ్ చేసాం, ఈక్వలేట్ ట్రయాంగిల్ తెలుసుకొని దానికి 99 యాడ్ చేస్తే స్క్వేర్గా ఫామ్ అవుతుంది. సో ఎన్ని బాల్స్ యూజ్ చేసాం అంటే ఫస్ట్ రోలో ఒక బాల్, సెకండ్ రోలో 2 బాల్స్, థర్డ్ రోలో 3 బాల్స్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది. సో ఎన్ని వస్తాయి 6, ఒకవేళ 3 రోస్ అయితే. ఇప్పుడు మనకి n రోస్ కాబట్టి సో ఫస్ట్ రోలో ఫస్ట్ బాల్ 2 బాల్స్, థర్డ్ రోలో 3 బాల్స్, అప్ టు nth రోలో n బాల్స్. సో అప్పుడు నెంబర్ ఆఫ్ బాల్స్ యూజ్డ్ ఇన్ ఈక్వలేట్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. ఏంటది, n ఇంటూ సిగ్మా అంటే ఏంటి, n ఇంటూ n+1/2. దీనికి 99 యాడ్ చేస్తే అప్పుడు ఏమైంది, స్క్వేర్ ఫామ్ అయింది. ఈచ్ సైడ్ ఏమైందంటే 2 బాల్స్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఈక్వలేట్ ట్రయాంగిల్. సో ఒక సైడ్లో, సో అక్కడ రోలో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ సైజ్ ఎంత ఉంది, n కదా, కాబట్టి దీనికి ఏమవుతుంది 2 బాల్స్ లెస్ కాబట్టి 2 యూనిట్స్ లెస్ అవుతుంది. కాబట్టి ఈక్వలేట్ స్క్వేర్ ఫామ్ అయింది. స్క్వేర్లో అప్పుడు ఈచ్ సైడ్ ఏమవుతుంది n-2 యూనిట్స్ అవుతుంది. స్క్వేర్ n-2 అవుతుంది ఈచ్ సైడ్ లెంత్. అప్పుడు ఎన్ని బాల్స్ ఉంటాయి స్క్వేర్లో, ఇటు సైడ్ 3 బాల్స్, ఇటు 3 బాల్స్ ఉన్నాయి, అప్పుడు మొత్తం ఎన్ని బాల్స్ అవుతాయి, 3 × 3 9 అవుతాయి. చూసుకోండి, అంటే 3 3 3, అలాగే 3 3 అటు 3 ఇటు 3 అంతే కదా, సేమ్ అయింది 9 బాల్స్ అవుతాయి. అలాగే మరి నెంబర్ ఆఫ్ బాల్స్ ఏంటో తెలియాలి కదా. సో సైడ్ ఏమైంది n-2 యూనిట్స్ అయింది, అంటే ఈచ్ సైడ్ n-2 బాల్స్ ఉన్నాయి. సో అప్పుడు మరి ఏరియా కావాలంటే ఏమొస్తుంది, నెంబర్ ఆఫ్ బాల్స్, ఏరియా అవసరం లేదు, నెంబర్ ఆఫ్ బాల్స్ ఏమవుతుంది, సో అంటే ఏరియా ఫార్ములానే వస్తుంది కానీ నెంబర్ ఆఫ్ బాల్స్ కనుక్కుంటున్నాం. నెంబర్ ఆఫ్ బాల్స్ ఏంటి, సో ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 అంటే టోటల్ ఎన్ని బాల్స్, 9 బాల్స్, 3 × 3, కాబట్టి మొత్తం ఎన్ని బాల్స్ వచ్చినాయి, n-2 × n-2. సో మామూలుగా ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ వాడు అన్నాడు, దాని ప్రకారం n సైడ్ అయితే ఇన్ని బాల్స్ n × n+1/2, దానికి 99 యాడ్ చేస్తే అది
స్క్వేర్గా ఫామ్ అవుతుంది. స్క్వేర్గా ఫామ్ అయితే దాని సైజ్ ఎంత n-2 అంటే అప్పుడు నెంబర్ ఆఫ్ బాల్స్ ఏమవుతాయి n-2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో రెండింటిని ఈక్వేట్ చేస్తారు. సో ఇది ఈక్వల్ టు ఇది. సో ఈక్వేట్ చేసి సింప్లిఫై చేస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. n వాల్యూ 19 ఆర్ -10 వస్తుంది. నెంబర్ ఆఫ్ బాల్స్ నెగిటివ్ ఉండదు కాబట్టి n వాల్యూ 19. సో నెంబర్ ఆఫ్ బాల్స్ 19 కాదు, నెంబర్ ఆఫ్ లైన్స్, నెంబర్ ఆఫ్ రోస్ 19. సో ఈక్వేటర్ మొత్తం ఇప్పుడు ఈక్వేటర్ యాంగిల్ ఏమడిగాడు, దాని నెంబర్ ఆఫ్ బాల్స్ యూజ్డ్ అన్నాడు. సో ఈక్వేటర్ యాంగిల్లో మొత్తం రోస్ ఎన్ని వచ్చినాయి 19. సారీ n కదా, n వాల్యూ ఎంత, n రోస్ కదా, n వాల్యూ ఎంత వచ్చింది 19 వచ్చింది. కాబట్టి ఎన్ని రోస్ ఉన్నాయి 19 రోస్ ఉన్నాయి. మరి బాల్స్ ఎన్ని అవుతాయి, సో 3 రోస్ ఉంటే బాల్స్ ఇది, n రోస్ అంటే ఇది సిగ్మాన్. కాబట్టి 19 రోస్ ఉన్నాయి కాబట్టి సో సిగ్మాన్లో మనం ఏంటి సిగ్మాన్ అనేది ఫార్ములా ఏంటి n/n+1/2 అంతే కదా. n రోస్ ఉంటే బాల్స్ ఇన్ని ఉంటాయి. సో n అంటే ఎంత 19 రాసేస్తే 19 × 19+1 ఎంత 20/2. సో ఈక్వల్ టు 190 వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఇది సింపుల్ క్వశ్చన్ 2019లో వచ్చింది, పెద్దగా ఏం చేయాల్సింది. సమ్ ఆఫ్ ది 4 టర్మ్స్ అంటే ఫస్ట్ ఏపీ అన్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏ అనుకోండి, కామన్ డిఫరెన్స్ డి అనుకోండి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 టర్మ్స్ ఫార్ములా వాడతారు. ఎస్ఎన్ ఫార్ములా తెలుసు కదా, n+లో 4 6 రాసేస్తే అప్పుడు ఏడీలో టూ రిలేషన్స్ వస్తాయి, సాల్వ్ చేస్తే ఏడీ వాల్యూస్ వస్తాయి. సో ఏడీలు తెలిస్తే అప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ కనుక్కోవచ్చు. పెద్ద చాలా సింపుల్ ఐపీ రేంజ్ క్వశ్చన్. సో దానికంటే తక్కువే అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ A1 A2 A3 ఏపీలో అన్నాడు. సో ఇక్కడ A1 + A7 + A16 ఇచ్చాడు 40. దెన్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్ కావాలి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్. సో ఫస్ట్ టర్మ్ని A1 అనుకుంటే అప్పుడు 7th టర్మ్, A7 అంటే 7th టర్మ్ అంటే ఏంటి A1 ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1 × d 6dనే కదా 6d. అలాగే 16 టర్మ్ అంటే A1 + 16 - 1 ఎంత 15d. సో మనకి ఇది అంటే అన్నోన్స్ని తగ్గిస్తున్నాం. ఇక్కడ 3 ఉన్నాయి, A1 A7 A16. ఇప్పుడు ఏమైంది కంప్లీట్గా A1 అండ్ డీలోకి వచ్చింది. సో A1 అండ్ డీలోకి వచ్చేసింది. సో ఇక్కడ అడిగింది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్ అంటే సో ఏ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలియాలి. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ తెలియదు, కామన్ డిఫరెన్స్ తెలియదు, ఆ రెండింటిలో ఒకే రిలేషన్ తెలుసు. ఇంకొక రిలేషన్ తెలిస్తే మనం ఏం చేసాం సాల్వ్ చేసి కనుక్కునేవాళ్ళం. సో తెలియదు, సో ఏమో అవసరం లేకుండా రావచ్చాము, ఒక్కోసారి వస్తుంది, అన్నీ రావు, అంటే కొన్ని యాక్సిడెంటల్గా వస్తుంటాయి కొన్ని, చూద్దాం. సో ఇప్పుడు ఏంటి A+7D కొట్టిది వచ్చేసింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ఏంటంటే ఏదన్నా కనుక్కోవాలంటే ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలిస్తే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్ కావాలంటే మీరు ఏం చేస్తారు, ఫస్ట్ టర్మ్ నెంబర్ సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఫార్ములా తెలుసు కదా, అందులో n ఆల్రెడీ తెలుసు 15. ఇంకేం కావాలి, ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ కావాలి. అవి కనుక్కోవాలని ట్రై చేస్తుంటారు, ఇలాంటి చీటింగ్లు ఉంటాయి. సో అదే మీకేం ఐడియా రాకపోతే పక్కన పెట్టండి, అది ఏమో అది అవసరం లేకుండా అయిపోతుందేమో చూద్దాం. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్ అంటే ఏంటి అప్పుడు, సో n/2 ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సో ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి A1 + A15. A15 అంటే ఏంటి A1 + 14dనే కదా, లేదంటే ఈ ఫార్ములా వాడండి. సో n/2 15/2. సో ఏంటి ఫార్ములా సమ్ ఆఫ్ ది n టర్మ్స్ 2A1 + n-1 15 - 1 ఎంత 14d. సో అవసరం లేకుండా అయిపోయింది చూసారా, ఏ డీల్ కనుక్కోకుండా దీన్ని 2 పెట్టి మల్టిప్లికేషన్ ఏంటి అదే వస్తుంది. సో 2A1 దీన్ని 2 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే 2A1 + 14d ఈక్వల్ ఎంత 80/3. సో దీని వాల్యూ 80/3 అంటే 15/2 అంటే కనుక్కోకుండానే అయిపోయింది. కానీ మీరు అది ఏ వాల్యూ రాలేదు, డి వాల్యూ ఎలా రాలేదు, ఎలా చేయాలని టైం వేస్ట్ చేసుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. సో ఆన్సర్ 200 వస్తుంది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే ఏదైనా ఇట్లాంటి క్వశ్చన్ అంటే క్వశ్చన్ వేరేగా ఉండొచ్చు కానీ ఇట్లా ఇండివిజువల్ కనుక్కోకుండానే ఆన్సర్ వచ్చే విధంగా ఉంటుంది. అంటే ఏ వాల్యూ డి వాల్యూ కనుక్కోకుండా ఆన్సర్ వచ్చే విధంగా ఉంటుంది. సో మీరు అనవసరంగా టైం వేస్ట్ చేద్దు, రాకపోతే అది అక్కడ ఆపేసి నెక్స్ట్ ఏం ఇచ్చాడు కంటిన్యూ చేయండి, ఆ తర్వాత అదే ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి 2020లో వచ్చింది. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 టర్మ్స్ ఇచ్చాడు. సో 3 + 4 + ఏపీనా జీపీనా ఏం అనలేదు. సో 3 + 4 + 8 + 9. సో డిఫరెన్స్ చూస్తే రెండింటికి 1 ఉంది, తర్వాత 4 ఉంది, మళ్ళీ డిఫరెన్స్ 1 ఉంది, మళ్ళీ 4 ఉంది. సో ఇది పోనీ జీపీ ఉందంటే కామన్ రేషియో కామన్గా లేదు. ఒకసారి చూడండి డిఫరెన్స్. సో 1 ఉంది, తర్వాత 4 ఉంది, మళ్ళీ 1 4, మళ్ళీ 1 డిఫరెన్స్, మళ్ళీ తర్వాత 1 తర్వాత మళ్ళీ 4, మళ్ళీ 4 తర్వాత మళ్ళీ 1. సో మళ్ళీ 4, మళ్ళీ 1. ఏపీలో లేదు, జీపీలో లేదు. కానీ కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే
డిఫరెన్స్ చూసారు ఒకసారి 1 ఒకసారి 4 వచ్చింది కాబట్టి 1 వచ్చే వాటిని కొన్ని టర్మ్స్ని ఆల్టర్నేట్ టర్మ్స్ని సపరేట్ చేసేయండి. ఆల్టర్నేట్గా కామన్ డిఫరెన్స్ మారిపోతుంది. ఆల్టర్నేట్గా కామన్ డిఫరెన్స్ మారిపోతుంది. ఒకసారి 1 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, మళ్ళీ 1 4. కాబట్టి ఆల్టర్నేట్ టర్మ్స్ని సపరేట్ చేయండి, అయిపోతుంది ప్రాబ్లం. సో ఆల్టర్నేట్ టర్మ్స్ అంటే ఫస్ట్ థర్డ్ అలా రాసేయండి. ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ ఇది ఇచ్చిన సమ్. సో ఆల్టర్నేట్ టర్మ్స్ ఫస్ట్ రాసేయండి. సో 3 8 13 నెక్స్ట్ 18 ఇలా. సో 3 8 13 18 అలా వస్తుంది. నెక్స్ట్ మిగిలిన టర్మ్స్ 4 9 14 వస్తుంది. మొత్తం ఎన్ని టర్మ్స్? 40 టర్మ్స్. సగం టర్మ్స్ ఇక్కడ రాసాం, సగం టర్మ్స్ అక్కడ రాసాం కాబట్టి ఇటు 20 అటు 20 వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 5. ఈ రెండు డిఫరెన్స్ 5. ఈ నెక్స్ట్ 18. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ 5 వస్తుంది, ఇక్కడ కామన్ డిఫరెన్స్ 5 వస్తుంది. ఇక్కడ చూడండి కామన్ డిఫరెన్స్ 4 9. ఇక్కడ కూడా కామన్ డిఫరెన్స్ 5 వస్తుంది. ఇది ఒక ఈపీ, అదొక ఈపీ. ఇందులో ఫస్ట్ టర్మ్ వేరు, అందులో ఫస్ట్ టర్మ్ వేరు. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ సేమే కాబట్టి ఇదొక ఏపీ, అదొక ఏపీ, రెండు ఏపీలుగా స్ప్లిట్ అయినాయి. సో మీరు అది ఐడెంటిఫై చేస్తే ఈజీ, లేకపోతే కష్టం. సో ఆల్రెడీ మారిందంటే టర్మ్స్ కూడా ఆల్రెడీ మార్చండి. అప్పుడు సమ్ ఆఫ్ ది 20 టర్మ్స్. సో n/2 20/2 ప్లస్ 2a 2 × 3 6 ప్లస్ n-1 20 - 1 ఎంత? 19 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత? 5. అలాగే సేమ్ n/2 20/2 10. సో 2a 8 ప్లస్ n-1 ఇంటూ d. సింప్లిఫికేషన్ ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్. 10th టర్మ్ ఇచ్చాడు, 20th టర్మ్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 200 టర్మ్స్. సో 10th టర్మ్ a ప్లస్ 9d, 20th టర్మ్ a ప్లస్ 19d. సో ఇది మైనస్ చేస్తే d వాల్యూ వస్తుంది. సో d వాల్యూ సబ్స్టిట్యూట్ a వాల్యూ వస్తుంది. ఇంకా 200 సమ్ ఆఫ్ ది 200 టర్మ్స్ ఫార్ములా తెలుసుకోవాలి. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 11 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఇచ్చాడు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 11 టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ టు 11 టర్మ్స్. సో ఫార్ములా ఏంటి? n/2 ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి a ప్లస్ లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 11 టర్మ్స్ ఈ 0 కాబట్టి 0. సో దీని నుంచి a1 ప్లస్ a11 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అడుగుతుంది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 23 టర్మ్స్. సో a23 వరకు అడిగాడు. సో మనకి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ తెలిస్తే ఏదైనా కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఏం అవసరం లేదు. సమ్ ఆఫ్ ది క్వశ్చన్ చూసుకోవాలి, అనవసరం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ 23 టర్మ్స్ సమ్ ఇచ్చాడు, కాకపోతే అక్కడ ఏమి ఇచ్చాడు? KA1 ఇచ్చాడు. అంటే ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్లో ఉన్నది. అంటే ఫస్ట్ టర్మ్ కనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. సరే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ అంటే 23 టర్మ్స్ కదా. సో ఇక్కడ సరే చూడలేదు, ఇట్లాంటి చిన్న పొరపాటు జరుగుతుంటాయి. చూడండి అక్కడ 8 ఆల్టర్నేట్ టర్మ్స్ మిస్ అయినాయి. ఆల్టర్నేట్ టర్మ్స్ మిస్ అయినాయి అంటే ఏంటి? సో ఫస్ట్ 23 టర్మ్స్లో ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్స్ మాత్రమే అడుగుతున్నాడు. సో ఆడ్ టర్మ్స్ ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్, 5th టర్మ్. సో అవి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసుకోండి. సో ఆడ్ నెంబర్ 2n-1 కదా. సో n వాల్యూ 12 రాస్తే లాస్ట్ 1 వస్తుంది కాబట్టి 12 టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి 12/2 నెంబర్ ఆఫ్ టర్మ్స్ బై 2. సో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్. సో ఆ సీక్వెన్స్లో సో ఆల్టర్నేట్ టర్మ్స్ తీసుకున్న ఒక సీక్వెన్స్ అనేది ఏపీ ఉంటే అందులో ఆల్టర్నేట్ టర్మ్స్ తీసుకున్నా, లేదంటే ఈక్వల్ గ్యాప్ టర్మ్స్ తీసుకున్న ఆ టర్మ్స్ కూడా ఏపీలోనే ఉంటాయి. కాబట్టి ఇవి కూడా ఏపీలో ఉంటాయి కాబట్టి సో ఏపీలో ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. సో ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ a1 ప్లస్ a11 ఇచ్చాడు. సో దీన్ని a11ని కూడా మనం a అండ్ dలో ఎక్స్ప్రెస్ చేద్దాం. సో 11th టర్మ్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ప్లస్ 11 - ఇంటూ d అంటే 10d. సో దీని నుంచి మీకు a1 ఈక్వల్ టు ఏమొస్తుంది? -5d వస్తుంది. సో అక్కడ యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ 23rd టర్మ్ అంటే a1 ప్లస్ 22d, 23 - 1 కదా. సో ఇప్పుడు మీకు a1 బదులు ఏం రాయొచ్చు? -5d అని రాసుకోవచ్చు. లేదంటే d బదులు ఆన్సర్ a1లో ఉంది కాబట్టి d బదులు ఏం రాస్తారు? a1/-5. సో d ఉన్న దగ్గరలా -a1/5 రాసి సింప్లిఫికేషన్ చేసేయండి, ఆన్సర్ వస్తుంది. సో k వాల్యూ ఎంత? -72/5. సో ఇక్కడ ఇది చూసుకోవాలి, తొందర చూసుకోకపోతే అది అన్ని టర్మ్స్ లేవు, ఆల్టర్నేట్ మిస్ అయినది ఒకటి. ఇంకొకటి ఫస్ట్ టర్మ్ ఇక్కడ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ అది కనుక్కోవాలని ట్రై చేస్తే టైం వేస్ట్ అవుతుంది, అక్కడ చూసుకోండి. సో ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్లోనే ఉంది. ఈ రెండు పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈస్ 3 అని ఇచ్చాడు. అండ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ ఇస్ 25 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 15 టర్మ్స్. సో ఫస్ట్ 25 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 15 టర్మ్స్ అన్నాడు. సో దెన్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ ఏపీ. సో ఈ ప్రాబ్లం కొద్దిగా చేసే విధానం అనేది ఇంపార్టెంట్. అంటే ఎలా చేసినా వస్తుంది, రాదని కాదు, చేయొచ్చు. కాకపోతే సో మనం స్మార్ట్గా ఎలా చేయాలన్నది కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ క్వశ్చన్లో కొద్దిగా అది ఇబ్బంది. సో చూసుకుంటే ఈజీ అవుతుంది, లేదంటే క్యాల్కులేషన్ కొద్దిగా ఎక్కువ వస్తుంది.
సో ఫస్ట్ టర్మ్ ఇచ్చేసాడు కాబట్టి ఏ వాల్యూ 3, కామన్ డిఫరెన్స్ తెలియదు డి అనుకుందాం. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 25 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఇట్స్ నెక్స్ట్ 15 టర్మ్స్. అంటే ఫస్ట్ 25 టర్మ్స్ కనుక్కోవడం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఫార్ములా వాడేయచ్చు. సో 25/2 ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రాసేయచ్చు. సో నెక్స్ట్ 15 అంటే అక్కడి నుంచి, అంటే ఆ టర్మ్ తెలియాలి, అంటే 26th టర్మ్ ఏంటో తెలియాలి, అక్కడి నుంచి 15 టర్మ్స్. సో అదంతా కనుక్కోవడం టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే కొద్దిగా షార్ప్గా ఆలోచిస్తే చిన్న ఒక పాయింట్ ఏంటంటే బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ వదిలేండి, బోత్ సైడ్స్ కంటే ఇది బెస్ట్ ఇక్కడ. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 15 టర్మ్స్ ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తున్నానంటే సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 15 టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 25 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ 15 టర్మ్స్ వస్తుందా లేదా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏంటి S25. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఈ -S25 అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే అప్పుడు ఏమొస్తుంది మీకు 2 ఇంటూ, సో ఏంటి S25 కూడా అంటే ఇదేంటి సమ్ ఆఫ్ ది నెక్స్ట్ 15 టర్మ్స్ని ఎలా రాసాం, ఫస్ట్ 40లోంచి ఫస్ట్ 25 తీసేస్తే నెక్స్ట్ 15 వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే S25 ఇటు వచ్చేస్తే 2 ఇంటూ S25 ఈక్వల్ టు S40. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 40 టర్మ్స్, ఇక్కడ ఏంటి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 25 టర్మ్స్ కనుక్కోవడం ఈజీ. ఇంకా మీకు మధ్యలో మిడిల్ టర్మ్ 26th టర్మ్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో అట్లా ఇట్లా చేయకుండా కూడా చేయొచ్చు, కాకపోతే 26th టర్మ్ ఇందులో ఈ నెక్స్ట్ 15లో ఫస్ట్ టర్మ్ తెలుసుకోవాలి, అదంతా కొద్దిగా హెడేక్. సో లాస్ట్ టర్మ్ తెలుసుకోవాలి. సో ఇదైతే ఈజీ, పెద్ద ప్రాబ్లం కాదు, ఫస్ట్ అన్నాం కాబట్టి. సో 2 ఇంటూ సో 25 టర్మ్స్ 25/2, సో 2 ఇంటూ ఫస్ట్ టర్మ్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ మనకు తెలుసు క్లియర్గా 3 అని ఇచ్చాడు. సో ప్లస్ 25 - 1 ఇంటూ డి. అది ఇక్కడ కావాలంటే 15/2 ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటో తెలుసుకోవాలి, అది కొద్దిగా హెడేక్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇదేంటి ఇక్కడ రైట్ సైడ్ సమ్ ఆఫ్ ది నెక్స్ట్ ఫస్ట్ 40 టర్మ్స్. సో 40/2 2 ఇంటూ ఏ ప్లస్ 40 - 1 ఇంటూ డి. సో సింప్లిఫికేషన్ చేసేస్తే మీకు డి వాల్యూ 1/6 వచ్చింది. సో ఇక్కడ అడిగింది కామన్ డిఫరెన్సే. సో ఆల్రెడీ ఫస్ట్ టైం ఇచ్చాడు, ఒకవేళ వేరే టర్మ్స్ ఏమైనా అడిగితే ఏది కావాలంటే అది కనుక్కోవచ్చు. కామన్ డిఫరెన్స్ అండ్ ఫస్ట్ టర్మ్ రెండు తెలుసు కాబట్టి ఇక్కడ అడిగింది ఓన్లీ కామన్ డిఫరెన్స్. సో నెక్స్ట్ ఈ సమ్ ఆఫ్ ది సిరీస్ అప్ టు nth టర్మ్ ఈజ్, ఇలా nth టర్మ్స్ మొత్తం ఎన్ని టర్మ్స్ చెప్పలేదు, n టర్మ్స్ యాడ్ చేస్తే 488 ఇచ్చాడు. దెన్ nth టర్మ్ ఈజ్ నెగిటివ్ అండ్ nth టర్మ్ ఈజ్ నెగిటివ్ అయితే ఆ nth టర్మ్ ఏంటో అడుగుతున్నాడు. సో ఇక్కడ సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఏంటో తెలీదు. సో అది n అనుకుంటే ఆ n టర్మ్స్ని యాడ్ చేస్తే 488 వస్తుంది. కాబట్టి సమ్ ఆఫ్ ది n టర్మ్స్ 488 అయితే దెన్ వాట్ ఈస్ ద n వాల్యూ కావాలి. కాబట్టి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అండ్ nth టర్మ్ ఈజ్ నెగిటివ్, అతా చూద్దాం దాని గురించి. nth టర్మ్ నెగిటివ్ అన్నాడు. ఫస్ట్ సమ్ ఆఫ్ ది 488 టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ 488. సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ 488. సో n టర్మ్స్ సమ్ కనుక్కుందాం. సో n/2, సో 2 ఇంటూ ఫస్ట్ టర్మ్. సో అన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ చేసాం. సో అన్ని కూడా బై 5 ఉంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి ఫ్రాక్షన్లో మార్చేస్తే అన్ని బై 5 ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ టర్మ్ కూడా బై 5లో రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. 100/5 రాసేసుకుంటే అయిపోతుంది. అంటే యాడింగ్ సబ్ట్రాక్షన్ అన్ని ఈజీ అయిపోతాయి, అన్ని సేమ్ డినామినేటర్స్ ఉంటాయి. సో ఇలా కన్వర్ట్ చేసాం ఇచ్చిన సీక్వెన్స్ని. సో 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ n టర్మ్స్ అనుకున్నాం కాబట్టి n-1 అండ్ కామన్ డిఫరెన్స్ చూసుకుని ఇప్పుడు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కామన్ డిఫరెన్స్ ఎంత -2/5, ఇది మైనస్ ఇది. సో సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేసేస్తే -2/5 వస్తుంది. సో సింప్లిఫై చేసేయండి, nలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, ఫ్యాక్టరైజేషన్ చేయండి, n వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చినాయి. 40 అంటే 61 అయితే ఇక్కడ n మనకు కావాల్సింది ఏంటి, ఆ nth టర్మ్ కావాలి. సో మరి nth టర్మ్ ఏంటి ఇక్కడ 40 ఆర్ 61, ఏది కనుక్కుందాం, 40 కనుక్కుందామా 61 కనుక్కుందామా? ఇక్కడ మెయిన్ అది ఇంపార్టెంట్, 61 కనుక్కోవాలి. ఎందుకు? సో టర్మ్ ఈజ్ నెగిటివ్ అన్నాడు అంటే ఇక్కడ టర్మ్స్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది, సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఎన్ని టర్మ్స్ తెలియదు, కొన్ని టర్మ్స్ యాడ్ చేస్తే సమ్ 488 వచ్చింది. సో ఫస్ట్ 40 టర్మ్స్ యాడ్ చేసినా అదే ఆన్సర్ వచ్చింది 488. సో నెక్స్ట్ ఫస్ట్ 61 టర్మ్స్ యాడ్ చేసినా అదే వచ్చింది. ఫస్ట్ 40 టర్మ్స్కి ఇంకొక 21 టర్మ్స్ యాడ్ చేసినా సేమ్ రిజల్ట్ ఎలా వస్తుంది? ఎప్పుడంటే కామన్ డిఫరెన్స్ నెగిటివ్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, అయినా కూడా మర్చిపోయి ఉంటే ఒకసారి చూద్దాం. సపోజ్ 5 ఉంది ఫస్ట్ టర్మ్. సో కామన్ డిఫరెన్స్ నేను -2 తీసుకున్నా, 3 1 నెక్స్ట్ -1 -3.
సో ఇక్కడ ఫస్ట్ 3 టర్మ్స్ ఏముందో ఫస్ట్ 4 టర్మ్స్ కూడా ఫస్ట్ 2 టర్మ్స్ ఏంటి సమ్, ఫస్ట్ 2 టర్మ్స్ సమ్ 8. సో ఫస్ట్ 4 టర్మ్స్ సమ్ చూడండి, ఫస్ట్ 4 టర్మ్స్ సమ్ కూడా సేమే వచ్చింది, లేదంటే ఇంకొక టర్మ్ యాడ్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ 3 టర్మ్స్ సమ్ చూడండి, ఫస్ట్ 3 టర్మ్స్ సమ్ ఎంత అవుతుందో ఫస్ట్ 5 టర్మ్స్ సమ్ కూడా సేమ్ అయింది, లేదంటే ఫస్ట్ 2 టర్మ్స్ సమ్ ఏమైందో ఫస్ట్ 6 టర్మ్స్ సమ్ కూడా సేమే ఉంది. చూసుకోండి ఎందుకు అలా వచ్చిందంటే ఇవి క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ 4 టర్మ్స్ యాడ్ చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టం ఏం జరగట్లేదు, క్యాన్సిలేషన్ జరుగుతుంది. కాబట్టి రెండు ఆన్సర్స్ ఎందుకు వచ్చినాయి అంటే అది కామన్ డిఫరెన్స్ నెగిటివ్ ఉన్నప్పుడు ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి క్లియర్గా సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ ఏంటి చెప్పండి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 టర్మ్స్ 12, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 6 టర్మ్స్ చెప్పండి, అది కూడా 12. ఓకే, ఇప్పుడు నాకు సమ్ ఇక్కడ 488, ఇక్కడ సమ్ 12 వచ్చినట్టు ఇక్కడ సమ్ 488 వచ్చింది. మరి ఏం తీసుకోవాలి? ఆ ఎంత టర్మ్ పాజిటివ్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి? సమ్ 12 అంటే అది ఫస్ట్ 2 టర్మ్సా ఫస్ట్ 6 టర్మ్సా, ఎలా తీసుకోవాలి? ఆ ఎంత టర్మ్ అనేది పాజిటివ్ అన్నాడంటే ఇది తీసుకోవాలి, అదే ఎంత టర్మ్ నెగిటివ్ అన్నాడంటే అప్పుడు ఇది తీసుకోవాలి, 6th టర్మ్. ఓకేనా? అంటే ఇంకా కంటిన్యూ చేయాలి, అంటే నెక్స్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ సమ్ ఆఫ్ ది టర్మ్స్ నెగిటివ్ అన్నాడు కాబట్టి ఎంత టర్మ్ ఈజ్ నెగిటివ్ అన్నాడు కాబట్టి సో 40 దగ్గర మీకు ఏమవుతుందంటే పాజిటివ్తో ఆగిపోతుంది. ఆ తర్వాత వచ్చే 21 టర్మ్స్ కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్ వచ్చి క్యాన్సిల్ అవుతుంది. కానీ మనకి ఎంత టర్మ్ అడిగాడు? సమ్ 488 వచ్చే విధంగా, సో 40 అవుతుంది, 61 కూడా అవుతుంది, 61 టర్మ్స్ సమ్ కూడా. సో కాకపోతే 40 టర్మ్ లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది, 61 టర్మ్ ఏమవుతుంది సో నెగిటివ్ అవుతుంది. కాబట్టి సో 61 ఎన్ వాల్యూ 61. ఇలాంటిది మర్చిపోబాకండి, ఇలా వచ్చే అవకాశాలు కూడా మళ్ళీ ఎక్కువ ఉన్నాయి. ఇట్లా ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది, మళ్ళీ వస్తుంటాయి, చూసుకోండి. సో 61 టర్మ్ కనుక్కున్నాం. సో ఫార్ములా తెలుసు కదా, ఎంత టర్మ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినా ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఏపీ అన్నాడు, కొన్ని టర్మ్స్ ఇచ్చాడు అప్ టు ఎంత టర్మ్, అండ్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఇంటీజర్ అన్నాడు. కామన్ డిఫరెన్స్ ఇవ్వలే కానీ ఇంటీజర్ అని ఇచ్చాడు. సో ఆ పాయింట్ క్యాచ్ చేయండి, కామన్ డిఫరెన్స్ ఈజ్ ఇంటీజర్. సో నెక్స్ట్ ఎస్ఎన్ అంటే ఓకే, అది మనకు తెలుసు, వాడు ఏమి ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు అండ్ ఎంత టర్మ్ ఇచ్చాడు. సో ఎన్ వాల్యూ అనేది ఆ ఎంత టర్మ్ అనేది 300 ఇచ్చాడు, కానీ ఆ ఎంత టర్మ్ అనేది ఏంటో చెప్పలేదు, కానీ రఫ్గా ఇచ్చాడు 15 to 50 అని, ఆ మధ్యలో ఉండొచ్చు అన్నాడు. అయితే అప్పుడు ఏంటి లాస్ట్ నుంచి 4th టర్మ్, ఎంత టర్మ్ అంటే ఏఎన్ అయితే అప్పుడు ఇది ఏంటి లాస్ట్ నుంచి, సో లాస్ట్ నుంచి ఇది 5th టర్మ్ అవుతుంది, 4th టర్మ్ అవ్వదు, చూసుకోండి కావాలంటే ఏఎన్ నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఏఎన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 5th టర్మ్, లాస్ట్ నుంచి 5th టర్మ్. సరే అది ఎందుకు లేండి, లాస్ట్ నుంచి మనం ఎందుకు అవసరమా? సో ఫస్ట్ నుంచే చూద్దాం, n-4th టర్మ్. సో ఫస్ట్ నుంచి సో n-4 టర్మ్ కావాలి. సో ఇదేంటి సమ్. సో n-4 టర్మ్స్, ఫస్ట్ n-4 టర్మ్స్ సమ్ కావాలి. సరే ఫస్ట్ ఏది కావాలన్నా ఎన్ వాల్యూ తెలిస్తే ఆ తర్వాత మనం దాని వాల్యూ కనుక్కోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మనకి ఎన్ వాల్యూ కనుక్కోవడం. సరే ఎంత టర్మ్ అంటే ఫార్ములా, ఎంత టర్మ్ ఆల్రెడీ ఇచ్చాడు. సో ఎంత టర్మ్ ఫార్ములా ఇది. సో ఏఎన్ అంటే 300. సో ఫార్ములాలో కామన్ డిఫరెన్స్ కూడా ఇచ్చాడా? ఇవ్వలేదు, సారీ, ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో 2 అన్నోన్స్ ఉన్నాయి, ఒకటి తెలిస్తే రెండో వాల్యూ కనుక్కోవచ్చు. సో మరి ఏం తెలుసు, ఎన్ తెలుసా డి తెలుసా అంటే ఏదీ తెలియదు. మరి ఏదీ తెలియకుండా ఎలా చేయాలి అంటే సో కొద్దిగా ఇక్కడ బాగా కన్ఫ్యూజ్ చేశాడు. ఇది క్వశ్చన్ ఖచ్చితంగా చేయరు చాలామంది, చూడడానికి సింపులే, ఈ ఒక్క పాయింట్ తోటి క్వశ్చన్ చేయలేరు. ఇప్పటికైనా మీరు హోల్డ్ చేసి మీరు ట్రై చేయండి, సో కష్టమవుతుంది. సో అంటే క్వశ్చన్ ఎక్కడ డిఫికల్ట్ లేదు, అన్నీ తెలిసినా కూడా ఒక్క లైన్ దగ్గర ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఇది ఒక రఫ్ ఇచ్చాడు, దీన్ని యూటిలైజ్ చేసుకుంటే సో 299ని కొద్దిగా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయండి, సో ఏమొచ్చింది 13 and 23 వచ్చింది. సో ఓకే, ఇందులో రైట్ సైడ్ ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్, లెఫ్ట్ సైడ్ కూడా ప్రొడక్ట్ ఆఫ్ ది 2 టర్మ్స్. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఫ్రాక్షన్ అవ్వచ్చు కదా అని డౌట్లు రావాల్సిన అవసరం లేదు. వేరే అంటే నేను 26 తీసుకుంటాను, కామన్ డిఫరెన్స్ 23/2 తీసుకుంటా అంటే లేదు. అందుకే ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు, ఏది కూడా అనవసరంగా ఇవ్వడు, ఇంటీజర్ అని ఇచ్చాడు. సో ఇంటీజరల్ మల్టిపుల్స్ రాస్తే ఇది వచ్చింది. కాబట్టి ఇందులో
రైట్ సైడ్ ప్రొడక్ట్ ఆఫ్ ద టూ టర్మ్స్ ఉంది, లెఫ్ట్ సైడ్ కూడా ప్రొడక్ట్ ఆఫ్ టూ టర్మ్స్ ఉంటే ఇందులో డి అనేది ఇదో అవ్వాలి, రెండోది n-1 అవుతుంది. సరే మరి ఏది తీసుకుందాం, 13 తీసుకుందామా డి, 23 తీసుకుందామా డి, పక్కన వేడేయండి, ఎన్ తీసుకుందాం, ఎందుకంటే ఎన్ గురించి కొద్ది క్లారిటీ ఉంది ఇక్కడ. సో n-1 13 తీసుకుంటా, n-1 13 తీసుకుంటే అప్పుడు డి ఏమవుతుంది, 23 అవుతుంది. సరే n-1 13 తీసుకుంటే అప్పుడు n ఏమవుతుంది, 14 అవుతుంది. సో కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, n వాల్యూ, సో 15 to 50 ఇచ్చాడు కాబట్టి దిస్ ఈస్ నాట్ పాసిబుల్, ఇది పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు n-1 అన్నది క్లియర్గా 23 అవ్వాలి. n-1 23 అయితే అప్పుడు n వాల్యూ 24 అవుతుంది, అప్పుడు ఇది కామన్ డిఫరెన్స్ అయిపోతుంది. సో వచ్చేసింది n వాల్యూ అండ్ డి వాల్యూ, చిన్న లాజిక్ తోటి అది అబ్జర్వ్ చేయకపోతే రాదు. ఆ చిన్న లాజిక్, ఇంక మిగిలింది ఏది మీకు తెలియని పాయింట్ ఏం కాదు. సో ఇప్పుడు n వాల్యూ 24 కాబట్టి సో an-4 కావాలి. సో 20 - 4 అంటే 20th టర్మ్. సో 20th టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు, అన్నీ తెలుసు. ఎంత టర్మ్లో ఇది చేసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇదేంటి, n అంటే ఎంత, 24 కాబట్టి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్. సో 20/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. లేదు అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్ తెలిస్తే, లాస్ట్ టర్మ్ తెలుసు కదా, సో ఫస్ట్ టర్మ్ తెలుసు. సో ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఏంటి 1, సో 20/2 ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్, లేదంటే 2a ప్లస్ n-1 ఇంటూ డి అని తెలిసినాయి కాబట్టి సో అది కూడా వచ్చేస్తుంది. చూడండి ఇట్లా అన్నోన్స్ ఇండైరెక్ట్గా ఇట్లా కండిషన్ ఇస్తాడు ఇక్కడ మీకు. సో ఈ పాయింట్ యూజ్ చేసుకోవాలి. సో ఇట్లాంటివి కొద్ది జాగ్రత్త ఉండాలి, ఒకటే ఒక్క స్టెప్ కోసమే మనకి ఇబ్బంది. సో నెక్స్ట్ ఇది కష్టమేం లేదు, కాకపోతే కొద్ది లాగదం ప్రాపర్టీస్ తెలియపోతే, బేసిక్ అది కూడా పెద్ద కష్టమేం కాదు, బేసిక్ ప్రాపర్టీస్ తెలియకపోతే రాదు. బేస్లో మీకు పవర్ ఉందనుకోండి, సో ఇది చూసుకోండి, లాగ్ ఏ పవర్ ఎం అంటే మనం ఏం రాయొచ్చు, ఎం ఇంటూ లాగ్ ఏ అని రాయొచ్చు. అదే లాగ్ ఏ బేస్ బి పవర్ ఎన్, సో బేస్లో బి పవర్ ఎన్, బేస్లో పవర్ ఉంటే అది ముందుకు తీసుకొచ్చేస్తే 1/n అవుతుంది. సో 1/n లాగ్ ఏ బేస్ బి. అలాగే ఇక్కడ బేస్లో పవర్ 1/2 ఉంది కాబట్టి రివర్స్ అయితే 1/1/2. 1/1/2 అంటే ఏమొస్తుంది, 2 వస్తుంది. సో 2, సో ఇదేమొస్తుంది 2 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 7 వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 1/3 ఉంది. సో 1/1/3 అంటే ఏంటి, 1/1/3 అంటే 3 లాగ్ ఎక్స్ బేస్ 7 వస్తుంది. సో అలాగే నెక్స్ట్ టర్మ్ 1/1/4 అంటే 4 ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 7 వస్తుంది. సో అన్నింటిలో లాగ్ ఎక్స్ బేస్ 7 కామన్ తీసేయండి, కామన్ తీసేస్తే సో ఫస్ట్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 3, 4, ఇట్లా ఎన్ని టర్మ్స్ అన్నాడు, 20 టర్మ్స్ అన్నాడు. 20 టర్మ్స్ అంటే 20 వరకు రాస్తారు చాలామంది. ఇట్లా చిన్న ఇక్కడ ఏది కష్టమేం లేదు, కాకపోతే తప్పు చేయించడం కోసం, మీతో మిస్టేక్ చేయించడం కోసం ఇలా ఇస్తుంటాడు. సో 20 టర్మ్స్ అంటే మనకు అలవాటు ప్రకారం ఏం రాస్తాం, లాస్ట్ టైం 20 రాస్తాం, కానీ ఇక్కడ 20 రాస్తే పోతుంది. ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ అవ్వలే, ఇక్కడ చూసుకోండి 1 నుంచి స్టార్ట్ అయ్యి ఉండుంటే 1 నుంచి స్టార్ట్ అయితే అప్పుడు 20కి 20 టర్మ్స్ కంప్లీట్ అయ్యి, ఇక్కడ స్టార్ట్ అయింది 2 నుంచి కాబట్టి ఇంకొక టర్మ్ తీసుకోవాలి. ఇది చిన్న వచ్చి తప్పులు పోయేది ఇవే. వీటిని మీరు జాగ్రత్తగా, అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇట్లాంటి పాయింట్స్ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ మిస్టేక్స్ జాగ్రత్త ఉండండి, ఇలాంటివి ఉంటాయి, చీటింగ్స్ ఉంటాయి. సో ఇదొకటే కాదు, రేపు మీరు ఎగ్జామ్లు చాలా రాస్తుంటారు కాలేజీలో, పార్ట్ టెస్టులు, రివిజన్ టెస్టులు, ఇట్లా చిన్న సిల్లీ మిస్టేక్స్ పోతే అన్నీ దగ్గర ఇట్లా మిస్టేక్స్ వస్తున్నాయి, ఇలాంటి దగ్గర నేను అలర్ట్గా ఉండాలి, చిన్న నోట్స్ రాసుకోండి. సో వాటిని రెగ్యులర్ చూస్తుంటే అప్పుడు మనకి ఆ టైంలో ఆ మిస్టేక్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు, దానివల్ల మీకు 2-3 బిట్స్ పెరుగుతాయి. అంటే మీరు రాసే ఎగ్జామ్స్లో జరిగే మిస్టేక్స్ని నోట్ చేసుకొని ఈ మిస్టేక్ మళ్ళీ చేయకూడదని రాసుకొని అప్పుడప్పుడు చూస్తుండాలి. ఆ మిస్టేక్స్ని ఇట్లా ఉంటుంది, ఇలా షార్ట్ నోట్స్ రాసుకోండి అయిపోతుంది. సో ఓకే, సో ఇప్పుడు సో ఏంటి 20 టర్మ్స్ ఏపీ ఫామ్లో వాడుకోవచ్చు, లేదంటే నేనేం చేస్తానంటే 1 యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేస్తాను. ఐడియా వస్తే ఓకే, ఐడియా రాకపోతే అప్పుడు ఏంటి, ఏపీలో 20 టర్మ్స్ ఇక్కడ 2 నుంచి 21 వరకు. సో ఏంటి సమ్ ఏమో కనుకోవచ్చు, 20 టర్మ్స్ కదా, 20/2. సో ఫస్ట్ టర్మ్ ఎంత 2, లాస్ట్ టర్మ్ ఎంత 21, ఇలా కనుకోవచ్చు. లేదంటే ఇది 1 యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయడం వల్ల లాభం ఏంటంటే అప్పుడు సిగ్మా 21 అవుతుంది. సిగ్మా ఎన్ ఫార్ములా తెలుసు కదా, n ఇంటూ n+1/2. సో ఎన్ వాల్యూ ఎంత, 21 ఇంటూ n+1, 22/2 మైనస్ 1 యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసాం కదా, -1. లేదు అది నచ్చకపోతే చేసేయండి. సో మీకు ఏది చేసినా ప్రాబ్లం లేదు. సో ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 7.
సో ఇక్కడ నెంబర్ వస్తుంది 230, అటుపోతే క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మీకు ఇది వాల్యూ వచ్చింది. అప్పుడు x ఈక్వల్ టు ఏంటి 7 లాగా రిమూవ్ చేసేస్తే 7 ఆన్సర్ 49. సో నెక్స్ట్ S1 is the sum of the first 2n terms అన్నాడు. Sn is the sum of the first 2n terms. సో ఫస్ట్ 2n టర్మ్స్ని S1 అంటున్నాం. సో నెక్స్ట్ S2 is the sum of the first 4n terms. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4n టర్మ్స్ని S2 అంటున్నాం. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2n టర్మ్స్ అంటే ఫార్ములా 2n/2 2a ప్లస్ ఏంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత 2n. సో 2n - 1 ఇంటూ d. నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 కదా. అలాగే నెక్స్ట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4n టర్మ్స్ n అంటే ఎంత ఇక్కడ 4n/2 2a. సో 4n - 1 ఇంటూ d. ఓకే, నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్ ఇచ్చాడు S2 S1. S2 అంటే ఏంటి ఇదే కదా, S1 అంటే ఏంటి ఇది. సో ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 1000 ఇచ్చాడు. కాబట్టి రెండింటిని డిఫరెన్స్ చేయండి. సో అది వేస్తే రెండింటిని డిఫరెన్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి ఫాస్ట్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ 4n/2 ఉంది, ఇక్కడ 2n/2 ఉంది. ఇక్కడ కూడా సేమ్ ఉందనుకోండి మీకు ఈజీ అవుతుంది, కామన్ తీసేసుకోవచ్చు. అందుకే నేను ఏం చేస్తున్నాను అంటే అందులోంచి 2 కామన్ తీసేస్తాను. 2 కామన్ తీసేస్తే అప్పుడు బయటకు వచ్చేస్తే ఇది కూడా ఏమవుతుంది 2 × 2n 4n. సో ఇక్కడ 2 కామన్ తీసాం కాబట్టి a, ఇక్కడ 2 కామన్ తీసాం కాబట్టి /2 ఉంటుంది. ఇప్పుడు ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్. ఏంటంటే 4n/2 రెండిట్లో కూడా 4n/2 కామన్ తీసేసుకోవచ్చు. కాబట్టి ఏంటి 4n/2 కామను. 4n/2 కామన్ తీసేస్తే సో ఇప్పుడు డిఫరెన్స్ 2a - a ఎంత వస్తుంది 2a - ఇక్కడ 4n/2 కామన్ తీసేయండి. 4n/2 కామన్ తీస్తే 2a - a ఎంత a. నెక్స్ట్ ఇది మైనస్ ఇది. సో రెండిట్లో d ఉంది, d కామన్ తీసేస్తే సో ఇక్కడ /2 ఉంది కదా. సో ఎల్సిఎం సో 2 ఇంటూ అంటే ఏంటి మీకు 4n - 1 d కామన్ తీస్తే 2n - 1/2. సో ఎల్సిఎం చేస్తే ఎంత సో 8n - 2n 6n. సో నెక్స్ట్ -2 సో -(-) +1. సో ఎంత వస్తుంది -1/2. సో /2 మళ్ళీ దాన్ని ఎల్సిఎం /2 వస్తుంది. దాన్ని మళ్ళీ ఎల్సిఎం చేసాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది 2a వస్తుంది. 2a/2 ఎల్సిఎం చేసేస్తే సో ఇప్పుడు ఈ 2 2 4 క్యాన్సిల్. సో అప్పుడు ఏమొస్తుంది మీకు సో ఇది వచ్చేస్తుంది n ఇంటూ సో ఇలా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఆన్సర్ ఇచ్చాడు వాడే, ఏమి ఇచ్చాడు 1000 అని ఇచ్చాడు. దెన్ సమ్ ఆఫ్ ది 6n టర్మ్స్ అన్నాడు. దెన్ సమ్ ఆఫ్ ది 6n టర్మ్స్. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 6n టర్మ్స్ అంటే ఫార్ములా రాసేయండి. 6n ఈక్వల్ టు ఏంటి సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 6n/2. సో 2a ప్లస్ n - 1 ఇంటూ d. n అంటే ఎంత 6 - 1 ఇంటూ d. సో ఇది క్యాన్సిల్ అవుతుంది, 3a వస్తుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ తెలుసు కదా ఏంటి వాల్యూ n ఇంటూ తెలుసు. సో దీన్ని 3 పెట్టి మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి బోత్ సైడ్స్. సో 3 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఇటు సైడ్ కూడా 3. అప్పుడు సరిపోయిందా చూడండి 3n 2a ప్లస్ 6n - 1 ఇంటూ d. కాబట్టి ఎంత వచ్చింది ఆన్సర్ 3000 వస్తుంది. సో ఆన్సర్ 3000 వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి సమ్ ఆఫ్ ది 21 టర్మ్స్. ఇంతకుముందు ఇలాంటి క్వశ్చన్ సేమ్ వచ్చింది, ఇప్పుడే చూసాం మనం. సో 21 టర్మ్స్ అన్నాడు. సేమ్ అక్కడ కూడా ఏ ఇయర్లో వచ్చింది అదే ఇయర్లో వచ్చి ఉంటుంది చూడండి, దాదాపుగా లేదు 2020లో వచ్చింది. 2020లో ఇక్కడ సమ్ ఆఫ్ ది 20 టర్మ్స్ అయితే అక్కడ 21 టర్మ్స్ బేస్ మారింది అంతే. సేమ్ అలాంటి క్వశ్చనే. సో మళ్ళీ రిపీటెడ్ అవుతున్నాయి. సో అందుకే మీకు ఈ PYQ క్వశ్చన్స్ చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ప్లస్ ఏం మిస్ అవ్వట్లేదు, ఎందుకంటే మనం ఒక ఇయర్లో 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒక చాప్టర్ నుంచి ఒక ఇయర్లో 20 క్వశ్చన్స్ 20 పేపర్స్ జరగడం వల్ల మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ అవడం వల్ల అన్ని మోడల్స్ పర్ఫెక్ట్గా కవర్ అయిపోతున్నాయి. సో ఇందులాగా సేమ్ బేస్ అది రివర్స్ చేసేసుకుంటే ఏమొస్తుంది 2 1/1/2 2. సో 1/1/3 3. అక్కడ బేస్ ఇంతకుముందు 9 ఉంది, ఇప్పుడు ఏముంది 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో 2 3 21 టర్మ్స్. 21 అంటే ఇంతకుముందు 20 టర్మ్స్ అయితే ఇక్కడ 21. సో 21 కాబట్టి 21 లాస్ట్ టర్మ్ రాయబాకండి, ఎందుకంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వలేదు. సో దానికోసమే క్వశ్చన్ ఇస్తున్నాడు. ఆ తప్పులు చేస్తారు కాబట్టి 80% 99% అదే మిస్టేక్ చేస్తారు కాబట్టి వాడు ఇంత సింపుల్ క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నాడంటే వాడు పిచ్చోడు ఏం కాదు, సింపుల్గా వచ్చి మీతో మిస్టేక్స్ ఇప్పించడం అనేది వాడి ఉద్దేశం. కాబట్టి ఇక 1 అనేది మిస్ అయింది కాబట్టి 21 టర్మ్స్ అంటే లాస్ట్ టర్మ్ 21 అవ్వదు 22 అవుతుంది. సో ఇప్పుడు 21 టర్మ్స్ సమ్ము. సో 21/2. సో ఫస్ట్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఇంటూ log x బేస్ 9. సో ఇంతకుముందు క్యాన్సిల్ చేసేస్తే సేమ్ ఆన్సర్ 2 వచ్చేసింది. ఇంతకుముందు నాకు అలాగే వచ్చింది. బట్ x ఈక్వల్ టు ఎంత 9² ఈజ్ 81.
సో ఇట్లాంటి క్వశ్చన్ పెద్దగా ఏముంది, సింపులే. 10th టర్మ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ ఫార్ములా, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ ఫార్ములా, రెండింటిని యూజ్ చేసేసుకుంటే ఏడీలో రిలేషన్స్. సో రెండింటిని సాల్వ్ చేస్తే ఏం డి వాల్యూస్ వచ్చేస్తాయి, ఇంకా ఏది కావాలంటే అది కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్లోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 6 టర్మ్స్ కనుక్కొని సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. సో ఏడీ వాల్యూస్ తెలిస్తే ఏదంటే అది కనుక్కోవచ్చు. ఇంతకుముందు ఇలాంటిది అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంది కానీ ఇదే కాన్సెప్ట్లో. సో ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3n టర్మ్స్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ 2n టర్మ్స్. అది తెలిస్తే దాని నుంచి ఒక కండిషన్ వస్తుంది. అప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4n టర్మ్స్ బై సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2n టర్మ్స్ రేషియో కావాలి. సరే, ఫస్ట్ ఇచ్చింది కండిషన్ వాడుకోండి. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3n టర్మ్స్ అన్నాడు కాబట్టి ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది టర్మ్స్ n/2 2a ప్లస్ n - 1 × d. n ఉన్న దగ్గరలో 3n రాస్తారు. రైట్ సైడ్ 3 ఇంటూ అక్కడ n బదులలో 2n రాస్తారు. సో సింప్లిఫికేషన్ చేసేసేయండి. n క్యాన్సిల్ బోత్ సైడ్స్. ఇక్కడ n క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో 2 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3n ఉంది, 3n ఉంది, క్యాన్సిల్ అవుతుంది. లేదా ఇక్కడ 2n క్యాన్సిల్ అయిపోకండి, 2 ఇక్కడ క్యాన్సిల్ చేయండి, ఇక్కడ 2 అలాగే ఉంటుంది. సో ఇప్పుడు అది 2 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే 4a, మళ్ళీ ఫ్రాక్షన్ ఎందుకు అనవసరంగా, 4a ప్లస్ 2 ఇంటూ ఇది. సో అన్నీ ఒక సైడ్ తెచ్చేసుకుంటే ఈ కండిషన్ వచ్చింది. సో ఇది కండిషన్ పక్కన పెట్టేయండి, తర్వాత మనకి అవసరానికి తగ్గట్టు వాడుకుందాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4n టర్మ్స్ అన్నాడు కాబట్టి సో 4n/2 2an బదులు 4n రాస్తారు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2n టర్మ్స్ అంటే n బదులు 2n రాసేస్తారు. సో ఇప్పుడు మనకి కావాల్సింది దీని ఆన్సర్. సో అన్నోన్స్కి తగ్గించాలి. 2a బదులు ఏం రాయొచ్చు మనం, 2a ఉన్న దగ్గర ఏం రాయొచ్చు, ఇక్కడ 2a ఉంది కదా, 2a ఉన్న దగ్గర మనం ఏం రాయొచ్చు, 2a అంటే సో మైనస్ ఆఫ్ n - 1 ఇంటూ d రాయొచ్చు. సో 2a ఉన్న దగ్గర అది రాసేయండి. సో యాడ్ చేసేయండి, d కామ్ తీసేయండి, యాడ్ చేసేసేస్తే మీకు ఇది వస్తుంది 6n/d/d, dd క్యాన్సిల్, nn క్యాన్సిల్, ఆన్సర్ ఎంత 6. సో ఏడి వాల్యూస్ రాకుండా అవసరం లేకుండానే ఆన్సర్ అయిపోతుంది. సో ఈ కండిషన్ ఇక్కడ ఆపేసేసి నెక్స్ట్ కంటిన్యూ చేయండి. రావట్లేదని, ఏ వాల్యూ డి వాల్యూ రాలేదని ఆలోచించబోకండి. సో దానికి ఆపేయండి, తర్వాత అవసరమైతే అప్పుడు చూద్దాం. అలాగే నెక్స్ట్ a1 a2 ఇట్లా టర్మ్స్ ఇచ్చాడు. ఏపీ అన్నాడు. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ న్యూమరేటర్లు అయితే డినామినేటర్లు అన్న టర్మ్స్ మిస్ అయినాయి, అన్నీ వచ్చేసినాయి. a1 a2 a3 అని మధ్యలో గ్యాప్ రాలేదు. సో అంటే ఫస్ట్ a1 a2 గ్యాప్ లేదు కాబట్టి ఇంకా మధ్యలో కూడా గ్యాప్ లేదనుకుందాం. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ p టర్మ్స్. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ అంటే 10/2. సో ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ అని రాసుకోవచ్చు, a1 ప్లస్ a10, లేదంటే కామన్ డిఫరెన్స్లో రాసుకున్న 2a1 ఏంటి సమ్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ n - 1 ఇంటూ d. అలాగే సేమ్ p, n బదులు p రాసేస్తే ఇది. సో దాని రేషియో ఆల్రెడీ ఇచ్చాడు. సో ఇక్కడ బోత్ సైడ్స్ p క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 2 క్యాన్సిల్ అవుతుంది. సో 10 ఏం క్యాన్సిల్ అయినా క్యాన్సిల్ చేసేసి సో డినామినేటర్ కూడా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇది వచ్చేస్తుంది. సో అన్ని టర్మ్స్ ఒక సైడ్ తెచ్చేసుకోండి, అప్పుడు ఏడీలో రిలేషన్ వస్తుంది. సో ఇక్కడ 10 - p ఉంది కాబట్టి అది క్యాన్సిల్ అయితే 2 వస్తుంది. అప్పుడు 2a1 = d వస్తుంది. 2a1 = d, 2a1 = d వస్తుంది. సో నెక్స్ట్ మనకి అడిగింది ఏంటి, a11/a10. సో a11 అంటే a1 బై, సో a11 అంటే ఏంటి, a1 ప్లస్ 10d. సో అలాగే 10th టర్మ్ a1 ప్లస్ 9d. సో d, సో d ఉన్న దగ్గర 2a1 రాసేయండి, లేదంటే ఇక్కడ d బోత్ సైడ్స్ డివైడ్ చేసేసాడు, అది ఐడియా రాకపోతే మీకు ఎందుకులేండి. సో ఏంటి d వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. అప్పుడు ఏమొస్తుంది, d వల్ల అంటే ఇప్పుడు 2a1 రాస్తే 20a1 వస్తుంది. 20a1 ప్లస్ a1 అంటే అప్పుడు ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ 20a1 వస్తుంది. అలా ఇక్కడ d అంటే 2a1, 2 ఇంటూ 9 18 ప్లస్ 1 19a1 వస్తుంది. సో a1 క్యాన్సిల్. సో ఆన్సర్ 21/19 వస్తుంది.